హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ పల్లవ్ రైస్ చేయడానికి పోపు పెట్టేస్తాను చూడండి. పోపు పెట్టిన తర్వాత ఆనియన్స్, టమాటో కట్ చేసి ఉంచేసుకున్నా, కరివేపాకు, కొత్తిమీర మొత్తం రెడీ చేసేసుకున్నాను. మిల్లీ మేకర్ కూడా రెడీ చేసేసుకున్నాను. మిల్లీ మేకర్ వేసి చేయాలనుకుంటున్నా. చూడండి, ఇలా చేస్తాను. మీకు ఒకసారి చూపించాలనుకున్నా. చూడండి, నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ మొత్తం వేసి ఇలా మగ్గిపోయిన తర్వాత మిల్లీ మేకర్ వేసేసేయాలి. వేసిన కాసేపు వేగిన తర్వాత మసాలా రెడీ చేసుకోవడానికి చూడండి, మిక్సీ అల్లం, వెల్లుల్లి, కాస్తంత పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు వేసి బాగా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకొని రైస్ ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాను, పక్కన పెట్టి మొత్తం వేసి బాగా ఇలాగా రెడీ అయిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కాసేపు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియంలో ఉంచుకొని ఇలాగా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేస్తే బాగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికిపోయింది. చూడండి, మూత పెట్టి ఉంచేయడమే, బాగా మగ్గిపోతుంది. రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మూత పెట్టి ఉంచేస్తే ఆవిరికి బాగా మగ్గిపోతుంది. మంట మీడియంలోనే ఉంచుకోవాలి. ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కాస్త నిమ్మ చెక్కన వేసి చూడండి, ఇలా రెడీ అయిపోయింది. చూడండి, సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్గా పిల్లల బాక్సులకి బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.